హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్ మ్యాంగో. టుడే నేను ఈజీగా సింపుల్గా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను. చూసేద్దాం పదండి. ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకొని అందులో సాల్ట్ వేసి 3 to 4 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. అందులో నుంచి స్మెల్ పోయేంత వరకు. పావు టేబుల్ స్పూన్ పసుపు అండ్ 2 టేబుల్ స్పూన్ కారం. నేను ఇక్కడ కారం కొంచెం తక్కువ యాడ్ చేశాను, ఎందుకంటే నేను ఇందులో ఒక సీక్రెట్ మసాలా యాడ్ చేస్తున్నాను. సో అందుకని ఇక్కడ మీరు కూడా 2 టేబుల్ స్పూన్స్ కారమే యాడ్ చేయండి, ఓకే. అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు కూడా మీ టేస్ట్కి తగినట్టు. అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. అవన్నీ చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. కలిపేసి హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మ్యారినేషన్ కోసం పక్కన పెట్టేయాలి. అండ్ ఈ చికెన్ ఫ్రైలో నేను ఒక సీక్రెట్ మసాలా యూస్ చేస్తున్నాను. ఆ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ ఆర్ కడాయి తీసుకొని అది హీట్ అయినాక 2 ఎండుమిరపకాయలు, ఒక 4 to 5 లవంగాలు, హాఫ్ ఇంచ్ చెక్క, ఒక జాపత్రి, 3 యాలకులు అండ్ 10 to 14 మిరియాలు, 1 to 2 టేబుల్ స్పూన్స్ గసగసాలు ఇవన్నీ వేసి బాగా హీట్ చేసుకోవాలండి. అండ్ అవన్నీ కొంచెం చల్లారాక మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్లో గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని ఇందాక మనం మ్యారినేషన్కి పెట్టుకున్న చికెన్ అందులో వేసి దాంట్లో ఒక 100 ml వాటర్ వేసి మూత పెట్టేసి 3 విజిల్స్ వరకు ఉడకబెట్టుకోవాలండి చికెన్ని. 3 విజిల్స్కి చికెన్ ఉడికిపోయింటుంది. ఆ చికెన్ని పక్కన పెట్టేసుకోవాలండి. ఈ చికెన్ ఉడకబెట్టుకునేటప్పుడు నేను కుక్కర్లో ఎలాంటి ఆయిల్ కూడా యూస్ చేయలేదు చూడండి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో 5 to 6 టేబుల్స్ ఆయిల్ యాడ్ చేసేసి ఆయిల్ వేడి అయినాక అందులో 2 ఆనియన్స్ కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ని ఇక్కడ నేను చూపించే విధంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో కొంచెం కరివేపాకు యాడ్ చేసి, కరివేపాకు ముందుగానే వేస్తే మాడిపోతుంది, సో అందుకని నేను తర్వాత యాడ్ చేశాను. తర్వాత ఒక పెద్ద సైజ్ టొమాటో కట్ చేసుకొని అందులో యాడ్ చేయాలండి. అవన్నీ బాగా కుక్ అయినాక మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న చికెన్ అందులో యాడ్ చేసేయాలి. ఒక 5 మినిట్స్ బాగా కుక్ అయిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న సీక్రెట్ మసాలా ఇప్పుడు యాడ్ చేసేయాలండి. ఆ సీక్రెట్ మసాలా పౌడర్ మొత్తం ముక్కలకి బాగా పట్టుకునేలా బాగా కలపాలండి. అలా కలిపేసి ఒక 5 మినిట్స్ సిమ్లో అలాగే పెట్టేయాలి. ఇక రెడీ అయిపోయింది మన సూపర్ డెలిషియస్ చికెన్ ఫ్రై మసాలా. ఈ చికెన్ ఫ్రై మసాలాని వేడి వేడి అన్నంతో కానీ చపాతీతో కానీ ఎంజాయ్ చేయొచ్చు. మీకు చపాతీతో తినడం ఇష్టమా లేక అన్నంతో తినడం ఇష్టమా అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలానే ఈ వీడియోని లైక్, షేర్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, టాటా, బాయ్, సీ యూ.